నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి మేడారం జాతర మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఆదివాసీలు చేపట్టే అతిపెద్ద జాతర. 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర. దాదాపు 2 కోట్ల మంది దాకా హాజరవుతారు. 4 రోజులు మాత్రమే జాతర జరుగుతుంది. అయితే ఈ జాతరకి సంబంధించి ఎందుకు జాతీయ హోదా ఇవ్వకూడదు, అలాగే కుంభమేళాకి 1000 కోట్లు అటు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది, ఎందుకని దీనివైపు చిన్నచూపు చూస్తున్నారు అనే దాని మీద ముఖ్యమంత్రి గారు నిన్న మేడారంలోనే మాట్లాడారు. దీని మీద వాళ్ళ ప్రత్యేక చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు సీనియర్ అనలిస్ట్ వారు మనతో ఉన్నారు. అలాగే తాడూరి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా లింగం యాదవ్ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్. లింగం యాదవ్ గారు, వాస్తవంగా మనకి తెలంగాణలో అంత పెద్దదండి, కేవలం తెలంగాణ కాదు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి ఆదివాసీలు వస్తారు. దాదాపు ఒక 2 కోట్ల మంది దాకా వస్తారు. అక్కడ ఎన్నేళ్లుగా మనం చూస్తున్నా అప్పటికప్పుడు ఏదో తాత్కాలిక ఏర్పాట్లు చేయడం తప్ప కోట్ల మంది వచ్చే రోజుల్లో అక్కడ కనీస స్థాయి మౌలిక వస్తువులు లేవు, ఇబ్బందులు పడుతుంటారు. మనం చూస్తూ ఉంటాం. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, నీళ్లు దొరకవు, బాత్రూములు ఉండవు, ఇబ్బందులన్నీ పడతాం. కానీ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి కుంభమేళా మనం చూస్తే ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఎక్కడ అసలు ఇబ్బంది లేకుండా డబ్బులు కుమ్మరిచ్చారు ప్రభుత్వం. అది ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం, యూపీ గవర్నమెంట్ పెట్టుకుంది, ఎంత కేంద్రం పెట్టుకుంది నా దగ్గర అంకెలు లేవు. కానీ అసలు వసతులు కానీ కోట్ల మంది వెళ్ళినా సరే ఏ ఇబ్బంది రాకుండా చాలా పబ్లిసిటీకే 100 కోట్లు ఖర్చు పెట్టారు సార్. మనం చూసాం పబ్లిసిటీ. రైళ్ల మీద, ప్రతి రైలు మీద కుంభమేళా. ఖచ్చితంగా కుంభమేళా కూడా భారతీయుల పండుగ, హిందువుల పండుగ కాదని కాదు. కానీ అంతకు మించి ఇది ఆదివాసీల పండుగ. 5-6 రాష్ట్రాలకు సంబంధించిన ఆదివాసీలు అక్కడ హాజరవుతారు. ఎందుకని నిజంగానే ఇప్పటిదాకా పెద్ద దీని మీద చర్చ జరిగినట్టుగా నాకైతే గుర్తులేదు. జాతీయ హోదా కావాలి, కేంద్రం నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి గారు నిన్న అక్కడ చాలా గంటాపదంగా చెప్పారు. ఏంటి అసలు మీ డిమాండ్? ఏమన్నా ఒక ప్రపోజల్ స్పష్టంగా కేంద్రానికి పెట్టారా, లేకపోతే వరకు రాజకీయంగా మాట్లాడారా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదే విధంగా పెద్దలు, కోపానిస్టులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. డెఫినెట్ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారంలోని సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల పరిశీలనకు అక్కడ వెళ్ళడం జరిగింది. ఇవాళ రాచరికానికి వ్యతిరేకంగా పౌరుషానికి మారుపేరుగా నిలిచినటువంటి వనదేవతలు ఆదివాసి సమ్మక్క సారలమ్మల యొక్క జాతర సందర్భంగా ఇవాళ గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఆనాడు గౌరవం దక్కలేదు. స్వరాష్ట్రంలోనైనా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే వనదేవతలు ఉన్నారో వాళ్ళ యొక్క జాతరకు, ఎందుకంటే ఇవాళ ప్రపంచంలోనే ఆదివాసి జాతర అంటే అది సమ్మక్క సారలమ్మ మేడార జాతరగా ఇవాళ ప్రజలందరూ కూడా చెప్పుకుంటారు. మరి అలాంటి జాతరకు ఇవాళ స్వరాష్ట్రంలో ఆనాడు 10 ఏళ్లు పరిపాలించినటువంటి పాలకులు గాని, అదే విధంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి, అంటే 11 సంవత్సరాలుగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం పైన వివక్ష కొనసాగుతుంది. ఇవాళ ప్రపంచంలోనే ఆదివాసీ జాతర అంటే ఇవాళ కోట్లాది మంది ఇవాళ తెలంగాణతో పాటు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా అంటే విదేశీ భక్తులు కూడా ఇవాళ సమ్మక్క సారక్క జాతరకు వస్తున్నారు. మరి అలాంటి జాతరకు ఒక జాతీయ హోదా ఇస్తే ఇవాళ ఇంకా కూడా అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. ఇవాళ ఇదే నరేంద్ర మోడీ గారు చూసాం మనం. ఇవాళ గంగా నదికి రీజనవైజ్ పేరు మీద దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు ఇవాళ కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే మొన్ననే జరిగినటువంటి గంగా పుష్కరాలకు ఇవాళ 3,000 కోట్ల రూపాయలు, 3,400 కోట్ల రూపాయలు ఆ గంగా నదికి ఏదైతే కేటాయించారో ఆ నిధుల నుంచి కూడా దానికి ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ మన తెలంగాణలో సమ్మక్క సారక్క ఒక ఆదివాసి అంటే మూలవాసులు, ఈ దేశంలో మూలవాసులైనటువంటి సమ్మక్క సారక్క జాతరకు జాతీయ పండుగ గుర్తించాలి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఇవ్వాలనేది ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ఇవాళ అదే విధంగా ఇవాళ అయోధ్యకు చూసాం. అయోధ్యలో అక్కడ జరిగినటువంటి ఏ విధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ సరౌండింగ్స్ ఏరియాని డెవలప్మెంట్ చేసిందో, మరి తెలంగాణలో ఉన్నటువంటి నా భద్రాద్రి రామయ్యను కూడా ఆ విధంగా డెవలప్ ఎందుకు చేయకూడదు? ఇవాళ గంగా నది అక్కడ పుష్కరాలు వస్తే
వేల కోట్లు కేటాయించారు కదా, మన తెలంగాణలో ఉన్నటువంటి నా గోదావరమ్మ ఉంది, నా కృష్ణానది ఉంది, మరి ఇక్కడ కూడా వేలాది కోట్ల కేటాయిస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది, మా సంస్కృతి సంప్రదాయాలకు కూడా ఇవాళ దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. ఇవాళ మనం చాలా స్పష్టంగా ఆ డిఫరెన్సెస్ చూడొచ్చండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా తెలంగాణ మీద మొదటి నుంచి వివక్షనే కొనసాగుతుంది. ఎందుకంటే ఆయనే చెప్పాడు తల్లిని చంపి బిడ్డను బతికించిందని. అందుకే తెలంగాణ అంటే ప్రత్యేకించి దక్షిణాది, అందులో ఇంకా ముఖ్యంగా తెలంగాణ అంటే బహుశా ఎందుకో మన బీజేపీ నాయకులకు మొదటి నుంచి కూడా చిన్న చూపే ఉంది. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పి ఇప్పటికైనా ఈ ఆదివాసీ వనవాసి దేవతలు మా సమ్మక్క సారలమ్మకు మీరు జాతీయ పండుగ గుర్తించండి. మీరు గంగా నదికి ఇచ్చినట్టే వేల కోట్ల రూపాయలు ఇక్కడ సమ్మక్క సారలకు కూడా వేల కోట్లు కేటాయిస్తే ఈ ప్రాంతం, ఎందుకంటే ఇవాళ లక్షలాది కోట్లాది మందికి ఆరాధ్య దైవం సమ్మక్క సారమ్మ. మరి అట్లాంటి దేవతలు కూడా, ఎందుకంటే ఈ దేశంలో మేము ఇవ్వద్దు అంటలేమండి, మేము గంగా నదికి ఇస్తే లేదు ఇంకెక్కడో ఇస్తే మేమేం అయోధ్యకి ఇచ్చినందుకు మేము అక్కడ అడుగుతలేం. మా ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్ళ గుడి ఇవ్వండి, మా వనదేవతలు, మా భద్రాద్రి రామయ్యకు, ఇక్కడ ఉన్నటువంటి మా నదులకు కూడా, మా కృష్ణమ్మకు, మా గోదావరమ్మకు కూడా నిధులు ఇస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి జరుగుతుంది అనేదే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కూడా సమ్మక్క సారక పైన నిర్లక్ష్యం వ్యవహరించింది. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం జాతర కంటే ముందే మొదటిసారిగా ఇవాళ నిన్న ముఖ్యమంత్రి దాదాపు 4 నెలల ముందే ముఖ్యమంత్రి గారు విజిట్ చేసి అక్కడ ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కటారి గారు రైట్లీ సెడ్, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అంటే ఈ ప్రభుత్వం వనవాసి ఆదివాసీ దేవతలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇవి అనేది ఈ ప్రభుత్వం యొక్క మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే నిన్న వెళ్ళి అక్కడ పరిశీలించి ఒక తాత్కాలికంగా కాకుండా ఒక పర్మనెంట్ బేస్ లో అక్కడ డెవలప్మెంట్ జరగాలి, అక్కడ ఉన్నటువంటి అన్నిటి కూడా. అందుకే నిన్న అక్కడ అధికారులకు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానికి ఇవాళ తెలిసే విధంగా మా యొక్క వనదేవతలు, ఎందుకంటే ఇవాళ వనదేవతలు వాళ్ళు చాలా మంది మనకు తెలుసండి. ఇవాళ ఆదివాసి అంటే గతంలో ఆదివాసి పండుగలని అక్కడ సంస్కృతిని చిన్న చూపు ఉండేది. అది కాదు, ఇవాళ నిజమైన ఈ భూమి పుత్రులు వాళ్ళు, ఈ దేశానికి మూల పురుషులు వాళ్ళు, ఆ యొక్క ఆచార సంప్రదాయాల్ని పండుగలని మనం జాతీయ హోదా ఇస్తే మనని మనం గౌరవించుకున్నట్టే. అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, మనని మనం గౌరవించుకుందాం, మన సమ్మక్క సారలకు జాతీయ హోదా ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వండి, తద్వారా మన ప్రాంతం అక్కడ ఉన్నటువంటి ఆ షెడ్యూల్ ఏరియా కూడా అభివృద్ధి జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. రైట్ సార్, మళ్ళీ